వీక్షక బాంధవులకి నా నమస్కారాలు. మనం ఈ వీడియోలో ఆదివారానికి ఉన్న ప్రత్యేకత గురించి తెలుసుకుందాం. నేను కొన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత మనం చేస్తున్నది ఎంత పెద్ద తప్పో అర్థమైంది. మనం ఆదివారం రోజు ఏవైతే చేయకూడదో అలాంటి పనులే మనం చేస్తున్నాం. ఏవైతే చేయాలో అవి అస్సలు చేయడం లేదు చాలా వరకు. ఇప్పుడు మనం ఆదివారం రోజు ఏ పనులు చేయకూడదో ఏ పనులు చేయాలో తెలుసుకుందాం. సూర్యుడిని ఆరాధించే సంస్కృతి మన భారతీయ హైందవ సంస్కృతి. సూర్యుడు మనకు కనిపించే ప్రత్యక్ష దైవం. అందుకే మనకు వచ్చే ముఖ్యమైన పండుగలన్నీ సౌరమానం అంటే సూర్యుని ఆధారంగానే వస్తాయి. ఆదివారం నాడు ఏం చేయకూడదో చెప్పిన శాస్త్రాల్లో ఒక శ్లోకం మీకు ఇప్పుడు వినిపిస్తాను. అమిషం మధుపానాం చయ యహ కరోతి రవేర్తినే సప్తజన్మ భవేద్రోగి జన్మ జన్మ దరిద్రత శ్రీతైల మధుమాంసానియే తజ్జంతి రవేర్తినే నా వ్యాధి శోక దారిద్ర్యం సూర్యలోకం సగచ్చితి. ఇప్పుడు మనం దీని తాత్పర్యం తెలుసుకుందాం. మొదటి శ్లోకం. రవివారము అనగా ఆదివారము. ఈ ఆదివారం నాడు మాంసం తినడం, మద్యం సేవించడం వంటివి చేస్తే ఆ వ్యక్తి 7 జన్మల పాటు రోగిగా దరిద్రుడిగా ఉంటాడని చెబుతుంది. రెండవ శ్లోకం. ఆదివారం నాడు స్త్రీతో సంబంధం పెట్టుకోవడం, తలకు నూనె పెట్టుకోవడం, తేనె తినడం, మాంసం తినడం వంటివి వదిలేస్తే వారు వ్యాధులు, శోకాలు, దారిద్ర్యం లేకుండా సూర్యలోకానికి వెళ్ళగలుగుతారని చెప్తుంది. ఈ నియమాల తాత్పర్యాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. మాంసం తినడం, మద్యం సేవించడం వీటిని శరీరానికి మరియు మానసిక ఆరోగ్యానికి హానికరమైనవని భావించి పవిత్రమైన రవివారాన్ని విశ్రాంతి మరియు పూజా కార్యక్రమాలకు ఉపయోగించేలా సూచించారు. స్త్రీతో సాంగిత్యం. ఆదివారం రోజున శారీరక సంబంధాలను వదిలి ఆధ్యాత్మిక వైపు దృష్టి పెట్టాలని సూచన. క్షవరం చేసుకోవడం, శరీర శుభ్రత పర్వాలు, నూనె మర్దనం వంటి కార్యాలు పవిత్రమైన రోజున చేయకూడదని సూచన. అయినా ఇలాంటి పవిత్రమైన రోజు తాగుబోతులకి, తిండిబోతులకి ఇష్టమైన రోజుగా అయింది. సనాతన ధర్మంలో పురాణ ఇతిహాసాల్లో ఏ రోజుకి ఇవ్వని ప్రాధాన్యత ఆదివారానికి ఇచ్చారు. ఎందుకంటే అనాదిగా మన వాళ్ళు సూర్యోపాసకులు. సూర్యుడిని ఆరాధించే సంస్కృతి మన భారతీయ హైందవ సంస్కృతి. సూర్యుడు మనకి కనిపించే ప్రత్యక్ష దైవం. అందుకే మనకొచ్చే ముఖ్యమైన పండుగలన్నీ కూడా సౌరమాసం అంటే సూర్యుని ఆధారంగానే వస్తాయి. ప్రాతకాలంలో నిద్రలేచి సూర్య నమస్కారాలు, సంధ్యావందనాలు లాంటి సనాతన సాంప్రదాయ కర్మలు సూర్యుడిని ఆరాధించే పద్ధతిలో ముఖ్యమైనవి. ఇలాంటి ఆదివారం మనకి చాలా పవిత్రమైన రోజు. అలాంటి ఆదివారాన్ని వీకెండ్ పేరుతో ఆదివారం సెలవు అనే పేరుతో అపవిత్ర పాలు చేస్తున్నాము. మనది భిన్నత్వంలో ఏకత్వం అనే సంస్కృతి అందరికీ తెలుసు. ఎన్ని ఆచారాలు, సంస్కృతులు భిన్నంగా ఉన్నా మన అందరిది హిందూ మత ధర్మమే అనే ఏకత్వాన్ని తెలిపేది మన హైందవ సంస్కృతి. అయినా ఇది మన తప్పు కాదు, ఒక బ్రిటిష్ వాడు చేసిన పని. మనం పాటించే పవిత్రమైన నియమాలని చూసి తట్టుకోలేక బ్రిటిష్ వాడు థామస్ బాబింగ్ టాంగ్ మ్యాక్లే అనే ఈ నీచుడు ప్రయోగించిన బ్రహ్మాస్త్రమే ఆదివారం సెలవు. మన హిందువులే మన సంస్కృతి నాశనం చేసేలా చేశారు. ఆదివారం నాడు చర్చిలు కలకలలాడుతాయి. మన హిందూ దేవాలయాలు వెలవెల బోసిపోతాయి. పూర్వకాలంలో వృత్తి పనులు చేసుకునేవారు అమావాస్య సెలవు దినంగా పాటించేవారు. ఇప్పటికీ కొన్ని దుకాణాల వారు అమావాస్య నాడు తెలవరు. హిందువులు ఆదివారాన్ని పరమ పవిత్రంగా భావించేవారు. ఆ రోజు జీవహింస చేసి మాంసాన్ని తినేవారు కాదు, మద్యాన్ని తాగేవారు కాదు. కానీ ఇప్పుడు సీన్ అంతా రివర్స్ అయింది. ఆదివారం వస్తే సెలవు దినం కదా అని మధ్యాహ్నం 12 గంటల దాకా పడుకునే వారు ఉన్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. విదేశీ సంస్కృతిని మానేయండి. స్వదేశీ సంప్రదాయాన్ని పాటించండి. యోగా చేయండి, ప్రాణాయామం చేయండి, సూర్య నమస్కారాలు చేయండి, సూర్యోపాసన చేయండి. ఆరోగ్య ఐశ్వర్యాలను పొందండి. ఒకేసారి అన్ని మార్పులు సాధ్యపడకపోవచ్చు, కానీ క్రమక్రమంగా ఒక్కొక్కటి మార్చుకుంటూ పోతే కొన్ని సంవత్సరాలకు అన్ని మార్పులు చేసుకోవచ్చు. ఆదివారం సెలవు ఉండటం అనేది అతిపెద్ద కారణం కావచ్చును. ఈ విషయం విన్న తర్వాత ఎంతమంది నాతో పాటు ఇటువంటి నియమాల్ని పాటించడానికి ముందుకు వస్తారో కింద కామెంట్ సెక్షన్ లో రాయండి. ధన్యవాదాలు.